మిషన్ మూన్ ప్రపంచంలోనే అగ్రరాజ్యాలు టార్గెట్ చేసుకున్న మోస్ట్ సెన్సేషనల్ మిషన్ ఇదే. గత ఏడాది దక్షిణ ధ్రువంపై కాలు మోపి భారత్ చరిత్ర సృష్టిస్తే అమెరికా ఆర్టిమిస్తో యాక్షన్ మార్చేసింది. ఈ రేసులో వేగం పెంచిన డ్రాగన్ కంట్రీ రష్యాతో కలిసి సరికొత్త ప్రణాళికతో అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసాతోనే ఢీ అంటుంది. తాజాగా చాంగే 6 ప్రయోగానికి రంగం సిద్ధం చేసుకుంది. ఇంతకు చంద్రుడిపై చైనా చేయబోతున్న ప్రయోగాలేంటి? చాంగే సిరీస్ ప్రయోగాలు మూన్ రేస్లో డ్రాగన్ కంట్రీని నిజంగా టాప్లో నిలవబోతున్నాయా? డ్రాగన్ కంట్రీ చైనా మూన్ మిషన్ అసలు లక్ష్యాలు ఏంటి? వరుస ప్రయోగాలతో బీజింగ్ ఏం సాధించాలనుకుంటోంది? డ్రాగన్ కంట్రీ ఆక్రమణ కుట్రలకు జాబిల్లి వేదిక కాబోతోందా? దాదాపు 50 సంవత్సరాలకు ముందు అమెరికా సోవియట్ మధ్య కనిపించిన పోటీ ఇప్పుడు చైనా అమెరికా మధ్య కనిపిస్తోంది. అప్పట్లో చంద్రుడిపై మొదట అడుగు పెట్టేది ఎవరన్న దానిపై సోవియట్ అమెరికా మధ్య భీకర పోటీ నడిచింది. కానీ అప్పుడు చంద్రుడిపై తొలి అడుగు అమెరికాది అయింది. కట్ చేస్తే ఇప్పుడు మళ్లీ అమెరికా రష్యా మధ్య అలాంటి సీన్ కనిపిస్తోంది. కాకపోతే మాస్కో ఇప్పుడు డైరెక్ట్ రేస్ లో కాకుండా డ్రాగన్ కంట్రీతో కలిసి అమెరికాతో ఢీ అంటోంది. ఏకంగా మూన్ పై పర్మనెంట్ బేస్ల నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నాయి. దీంతో మరోసారి చంద్రుడి కేంద్రంగా అంతకు మించిన యుద్ధం ఖాయంగా కనిపిస్తోంది. అయితే మిషన్ మూన్ కోసం డ్రాగన్ కంట్రీ సిద్ధం చేసుకున్న ప్లాన్ ఏంటి? నాసాకు మించిన లక్ష్యాన్ని చైనా సైంటిస్టులు చేరుకోగలుగుతారా? పర్మనెంట్ బేస్ చంద్రుడిపై చైనా నయా మిషన్ ఇదే. నిజానికి ఈ మిషన్ లో భాగంగా 2020లో 5వ మిషన్ పూర్తయింది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత 6వ మిషన్ కు డ్రాగన్ కంట్రీ రంగం సిద్ధం చేస్తోంది. అంతా అనుకున్నట్టు జరిగితే త్వరలోనే చాంగే 6 జర్నీ మొదలవుతుంది. వచ్చే 10 ఏళ్లలో మరో 2 మిషన్లు పూర్తి చేయడానికి సర్వం సిద్ధం చేసుకుంది. వీటన్నింటికీ అంతర్గతంగా ఒక్కో లక్ష్యం ఉన్నప్పటికీ అసలు లక్ష్యం మాత్రం చంద్రుడిపై శాశ్వతంగా స్థావరాలు నిర్మించడమే. ఇందుకోసం డ్రాగన్ కంట్రీ మరో అంతరిక్ష సూపర్ పవర్ కంట్రీ రష్యాతో డీల్ చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న అంశం కూడా ఇదే. ఎందుకంటే 50 సంవత్సరాల క్రితం అంతరిక్ష ప్రయోగాల్లో అమెరికా రష్యా మధ్య పోటీ ఉండేది. అమెరికా తొలిసారి చంద్రుడిపై కాలు మోపాలన్న ఆలోచన చేయడానికి కారణం కూడా సోవియట్ యూనియన్ తో ఉన్న శత్రుత్వమే. కట్ చేస్తే మళ్లీ ఎన్నేళ్ల తర్వాత చంద్రుడిపై రెండోసారి కాలు మోపాలని నాసా ప్లాన్ చేసిన వేళ ఏకంగా మూన్ బేస్ ఏర్పాటుకు రష్యా చైనా సిద్ధం కావడం ఉత్కంఠ రేపుతోంది. నిజానికి 2020లోనే చంద్రుడిపై పరిశోధనలకు చైనా చాంగే 5 మిషన్ ను పంపింది. ఆ మిషన్ కు సంబంధించిన రిజల్ట్ 2 ఏళ్ల క్రితమే వచ్చింది. ఆ మిషన్ లో చంద్రుడిపై రాళ్లు మట్టిని చైనా సేకరించింది. వాటి పరిశోధనలో చంద్రుడిపై నీటి ఆనవాళ్లు ఉన్నట్టు గుర్తించింది. తద్వారా చంద్రుడిపై నీటి ఆనవాళ్లు గుర్తించిన 3వ దేశంగా చైనా నిలిచింది. ఇప్పటి వరకు చంద్రుడిపై నమూనాలను కేవలం అమెరికా రష్యా మాత్రమే సేకరించాయి. చంద్రుడిపై నీటి ఆనవాళ్లతో పాటు 6 కొత్త ఖనిజాలను కూడా చైనా గుర్తించింది. ఇప్పుడు ఆ ఉత్సాహంతోనే తర్వాతి ప్రయోగాలకు సిద్ధమవుతోంది. ఇందులో మాస్కోను కీలక భాగస్వామిని చేసుకుంది. తాజా చాంగే 6, చాంగే 7 మిషన్ల అసలు లక్ష్యం చంద్రుడి దక్షిణ ధ్రువం నుంచి నమూనాలు సేకరించడమే. ఇప్పటికే నీటి జాడలు గుర్తించిన చైనా చాంగే 6, చాంగే 7 మిషన్ల ద్వారా మరిన్ని సానుకూల ఫలితాలు రాబట్టాలని ప్లాన్ చేస్తోంది. అందుకోసం చంద్రయాన్ 3 అడుగుపెట్టిన చంద్రుడి దక్షిణ ధ్రువం ఐట్కెన్ బేసిన్ లోపల నుంచి రాళ్లను సేకరించబోతోంది. మరోవైపు చాంగే మిషన్లలో చివరిదైన మిషన్ 8 చైనా రష్యా సంయుక్త ప్రయోగాల్లో అత్యంత కీలకం కాబోతోంది. ఎందుకంటే చంద్రుడి చీకటి భాగంలో ఈ మిషన్ ప్రయోగాలు చేయబోతోంది. అయితే ఈ మిషన్ పూర్తయ్యే నాటికి చంద్రుడిపై శాశ్వత బేస్ల నిర్మాణం కూడా పూర్తి కానున్నట్టు డ్రాగన్ కంట్రీ చెబుతోంది. ఈ ప్రక్రియ మొత్తంలో రష్యన్ సైంటిస్టులు కూడా పాలు పంచుకోనుండడంతో చంద్రుడిపై ప్రయోగాల్లో అమెరికా కంటే చైనానే ఓ అడుగు ముందుండడం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి అంతరిక్ష ప్రయోగాల్లో అమెరికాను ఢీకొట్టాలన్న పట్టుదల చైనా కంటే రష్యాకే ఎక్కువ. ఇందుకు కారణం అమెరికా రష్యాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలే. ఇటీవలే చైనా మూన్ మిషన్ పై అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా హెడ్ బిల్ నెల్సన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. చైనా తన అంతరిక్ష కార్యక్రమాలను రహస్యంగా ఉంచుతోందని, అందుకు సంబంధించిన సైనిక ఆపరేషన్ల విషయాలను దాచిపెడుతోన్నట్టు వాషింగ్టన్లోని చట్టసభ సభ్యులకు తెలిపారు. అమెరికా కంటే ముందు చైనా చంద్రుడిపైకి వెళితే అది తమ ప్రదేశమని, మీకు స్థానం లేదనే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. సింపుల్ గా చెప్పాలంటే చైనా చంద్రుడిని కూడా ఆక్రమిస్తుందని హెచ్చరించారన్నమాట. మరోవైపు 2 ఏళ్ల క్రితమే చాంగే మిషన్ల కోసం చంద్రుడిపై మొత్తం 10 ల్యాండింగ్ సైట్లను ఎంపిక చేసింది బీజింగ్.
అదే సమయంలో ఆర్టెమిస్ కోసం నాసా కేవలం 3 ల్యాండింగ్ ప్రాంతాలని గుర్తించింది. ఇలాంటి పరిణామాలతోనే చైనా పరిశోధనలపై నాసా విమర్శలు గుప్పించింది. అంతరిక్ష పరిశోధనల్లో పారదర్శకత అవసరమని, మితిమీరిన ప్రయోగాలు చేస్తే మొదటికే మోసం వస్తుందని 2022లో హెచ్చరించింది. అయితే ఆర్టెమిస్ మిషన్ పదే పదే వాయిదా పడుతున్న వేళ ఏమాత్రం అసంతృప్తులు కామని అంటూ డ్రాగన్ కంట్రీ రివర్స్ కౌంటర్లు ఇచ్చింది. నాసా ఇదివరకే ఆర్టెమిస్ 1 పంపగా భవిష్యత్తులో ఆర్టెమిస్ 2, ఆర్టెమిస్ 3ని ప్రయోగించనుంది. ఇటీవల మూన్ ల్యాండింగ్ మిషన్ ఆర్టెమిస్ 3ని సెప్టెంబర్ 2026కి వాయిదా వేసింది. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు మోపడం అనేది అంత ఈజీ కాదు. అయినప్పటికీ మన చంద్రయాన్ 3 అద్భుతం చేసి చూపించింది. ఇప్పుడు అదే లక్ష్యంతో చైనా ప్రయోగించబోతున్న ఛాంగే 6 విజయం సాధిస్తుందో లేదో చూడాలి.